ఇది ఎంత వస్తుంది? ఒక 1/4 కేజీ వస్తుందా? అదే 1/4 కేజీ అనేది, అదే 1/2 కేజీ. 1/2 కేజీ వస్తుంది. మన దిక్కు 1/4 కేజీ, ఇక్కడ 1/2 కేజీ. అయితే మా ఆడపడుచు నెయ్యి ఎలా చేయాలో నాకైతే నేర్పిస్తుంది. ఆ వీడియో అయితే నేను తప్పకుండా చూపిస్తాను. అంత వేసి చేయాలన్నా ఇది? మొత్తం వేయాలంట. కొంచెం కొంచెం వేస్తే 2 రోజులకి చేస్తావా? కొంచెం వేస్తుందంట, 2-3 రోజులకి చెయ్యి. ఇంకా చూసేటోళ్ళు కూడా చూడరు. మొత్తం మీగడ మొత్తం వేసిన తర్వాత, మీగడ మొత్తం వేసేసింది. ఎన్ని వేయాలి ఐస్ క్యూబ్స్? ఒక 10-12 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఏంటంటే మా ఆడపడుచు మేము వస్తున్నామని తెలుసు కాబట్టి అదైతే వెన్న అంతా అయితే తీసుకెళ్ళింది ఒక డబ్బాకి. ఇప్పుడైతే మా ఆడపడుచు నెయ్యి ఎలా చేయాలో నాకైతే నేర్పిస్తుంది. ఆ వీడియో అయితే నేను తప్పకుండా చూపిస్తాను. చాలా షార్ట్ కట్లో ఉంటుందంట. అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా చాలా సింపుల్గా వెన్న ఎట్లా తీసుకోవాలి, నెయ్యి ఎట్లా తయారు చేసుకోవాలి చెప్తారు. ఇంట్లో ఏ వస్తువులు అవసరం లేకుండా చాలా ఈజీగా వెన్న తీసుకోవచ్చు, ఎట్లనో చూపిస్తుంది. ఇక మా హెతాంశమో ఇల్లు శుభ్రపరచడం ఎలా, వాటి పద్ధతులు అని ఇట్లా చీపురు తీసుకొని వస్తాడు. మా హెలన్ అయితే చూడండి, అబ్బా సింగిల్ డ్రెస్ వేసేసి మొత్తం అల్లాడిచ్చేస్తుంది. వాటర్ దగ్గరికి వెళ్ళను, నీళ్ళు పోసుకున్నావో వద్దు తనులు పడతాయి నీకు. ఇగో మా సౌరభ్ అయితే బజ్జున్నాడు, లాల పోసుకొని బజ్జున్నాడు సౌరాలు. మా బుజ్జి సౌరభ్ అయితే బజ్జున్నాడు అనమాట. ఇక వెన్న తీయడానికి అయితే అందరు రెడీ అయిపోయినారు. వీళ్ళది గొడవ ఎక్కువైపోయింది రోజు. హెలంది, యథాంశిది, వాళ్ళ అమ్మది, సౌరభ్ది. వీడు చూడండి, వీనికి బాగా పట్టపగ్గాలు లేకుండా అయిపోయినాయి అనమాట. ఇక ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. హెలెను రా వాటర్లోంచి బయటికి రా. లత చూడకు, మళ్ళీ ఇప్పుడు బట్టలు తడుపుకుంటుంది. ఇంతకుముందే స్నానం చేసినారు. మరి యథాంశ పిల్లేది పైన కాదురా, ఇది కదరా, తీసుకురా పెదనాయన కాడికి తీసుకురా. పిల్లిని తీసుకురా. చూడండి ఎంత ఈజీగా తీసుకొస్తాడా. తీసుకురా, గంటాడ పడేసి పిల్లిని తీసుకురా. అది చూడండి. అరే ఆడ దించేసినాడు. పో చేతులు కడుక్కోపో, ఇప్పుడు చేతులు కడుక్కోపో. చేతులు కడుక్కోపో. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకోసమని మీకు చూపిద్దామని అనుకున్నా, చూపించేసిన. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎంతైనా విలేజ్లో ఉంటేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, అమ్మా మా హెలన్ అయితే చూడండి, అదుపు లేదనమాట. ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. మా యథాంశి కూడా అంతే. నీళ్ళతోటి కానివ్వండి, మనుషులతోటి కానివ్వండి, విపరీతంగా అన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హెలెనో వద్దు మమ్మీ, దా వాటర్ దగ్గర పోవద్దు. లత అయితే యుద్ధానికి సిద్ధమవుతుంది. ముందు మిక్సీ జార్ తీసుకుంది, కానీ మీకు ఏం వినిపిస్తలేదు అనుకుంటా, ఎందుకంటే వీళ్ళు అల్లరి ఎక్కువ ఉంది ఇంట్లో. చూడండి, వీళ్ళు టీవీ చూస్తున్నారు, ఒకరు ఫోన్ చూస్తున్నారు. మీగడ అయితే రెడీ చేసిన మీగడ చూంచుబ్బా. అది మీగడ మా కోసం ఎత్తిపెట్టింది అనమాట. వచ్చిన తర్వాత నెయ్యి చేయడానికి దా బారా అన్నీ తీసుకొని వస్తుంది. చాలా సింపుల్ వేలో మీగడ నుంచి వెన్న నుంచి నెయ్యి ఎట్లా తయారు చేసుకోవాలో వాటి విధి విధానాలు ఇప్పుడైతే చూపిస్తుంది అనమాట. ఎట్లా చేస్తుందో చూద్దాం. మిక్సీ జార్ వచ్చింది. ఓ లత, ముందే అది స్టార్ట్ చేసావు. సరే, ఇక ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే వస్తున్నాయి. ఐస్ క్యూబ్స్ అనమాట. పొద్దున్నే పెట్టుకున్నాము, ఇప్పటి వరకు అయితే ఐస్ క్యూబ్స్ అయినాయని. మీకు కొంచెం గందరగోళంగా ఉన్నా కూడా నా వాయిస్ అయితే క్లారిటీగా వినిపిస్తూ ఉంటుంది. ఇక మొత్తం గజిబిజి చేస్తున్నారు. ముందు ప్రాసెస్ 1, 2 అంతా చెప్పండి క్లారిటీగా. మిక్సీ జార్లోకి మీగడ వేయాలన్నమాట. మిక్సీ జార్లో మీగడ వేస్తున్న లత. మొత్తం వేసేయాలనా? తిరుగుతుందా? నిన్న జ్యూస్ చిత్తినట్టు ఏం చిత్తదు కదా. నిదానంగా వేసుకోండి, కింద పడేసి రోత చేయకండి. వెన్న తయారు చేస్తున్నారు. హెలెను ఇట్రా చిన్న. మొత్తం వేయాలంట. కొంచెం వేస్తే 2 రోజులకి చేస్తావా? కొంచెం వేస్తుందంట, 2-3 రోజులకి చెయ్యి. ఇంకా చూసేటోళ్ళు కూడా చూడరు.
మొత్తం మీగడ మొత్తం వేసిన తర్వాత మీగడ మొత్తం వేసేసింది. ఐస్ క్యూబ్స్ కూడా ఎన్ని వేయాలి ఐస్ క్యూబ్స్? ఒక 10. ఒక 10-12 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అయితే వేసిన వాటర్ ఏమైనా వేయాలనా? వాటర్ ఏమొద్దా? ఇది ఏం కంపెనీ మిక్సీ అసలు? మోర్ఫీ రీఛార్జ్. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకొని? 1 year అయిందా? 1 year. ఏమన్నా రిపేర్ వచ్చిందా? కొత్తదన్నా. అసలు వాడలేదా? నిన్న మొన్ననే తీసుకున్నాను. అవును, ఇంతకుముందు ఏది వాడిండ్రు? పాతదన్నా. ఇప్పుడైతే మిక్సీ జార్ మీద పెట్టిండ్రు. లత అయితే చేతులు నలుపుకుంటుంది, రెడీ అంటుంది. స్టార్ట్ చేస్తుంది, గట్టిగా అంటే పట్టుకో. అబ్బా, ఎన్ని రకాలుగా తిప్పాలని ముందు పిల్లోడు జాగ్రత్తగా వానికి ఇచ్చుతున్నాడు. వాడి మీద పడగలు చూసుకోండి. ఆపేసిండ్రా? ఇప్పుడే కాదు, పెన్ను వచ్చింటుందా? ఇప్పుడేనా కాదు కానీ ఒకసారి ఓపెన్ చేస్తుందా? టైం పడుతుంది. మనం ఓపెన్ చేయముందుకు వెళ్ళిపోయినారే. ఇంకా ప్రాసెస్ కాలేదు, మురగలాగా వచ్చిందన్నమాట. గట్టిగా పట్టుకోండి. అయిందా? కెసుంచుబ్బా చేకిది. అది వెన్న అయితే వచ్చేసింది. నెక్స్ట్ అందులో ఎట్లుంది చూసి ఒకసారి దగ్గరికి వస్తున్నా. అబ్బా, పర్ఫెక్ట్గా వచ్చేసింది, చూసిండ్రా? మొత్తం వెన్న అంత వచ్చేసిందే చాలా ఈజీగా. ముందు భయం కాబట్టి, ట్రైనింగ్ ఇప్పుడే అయింది కాబట్టి అసలు భయపడుతుంది. వచ్చిందా? చూడంచుబ్బా. అబ్బా, వెన్న పర్ఫెక్ట్. ఇట్లా తీయబ్బా, మళ్ళీ అది ఏదైనా క్రీమ్ అనుకుంటారు. ఎట్ది? అరే 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 తాన్షు, వెన్న పూసరా? వాడేదో గడ్డి తింటున్నాడు. చేతితోటి కానీ స్పూన్ తోటి కానీ. అది ఆడబిడ్డని కనుక్కుంటే వేసుకుంటా ఉండు, ఏం అనుకోరులే కనుక్కుంటుంటే. లత మొదటిసారి నెయ్యి చేస్తుంది, అది కూడా పిల్లల కోసం చేస్తుంది అనమాట. వెన్న మొత్తం తీసేస్తుంది గిన్నెలో. గిన్నెలో మొత్తం వెన్న అయితే వేస్తుంది. అబ్బా, అందులో ఏంది ఉదా? అది రాదా? మజ్జిగ రాదా? అవునా? ఓర్ని, ఏంది ఇంత ప్యూర్గా వచ్చేసింది? ఇది నిజంగా వెన్న నెయ్యి అవుతుందా? ఇదేదో ఎట్లుంది తెలుసా చిన్న? ఐస్ క్రీమ్ లాగుంది. దీంతో ఐస్ క్రీమ్ కూడా చేయొచ్చు కదా? అబ్బా, చాలా బాగా వస్తుంది తెలుసా? ఐస్ క్రీమ్ డబ్బు ఉందండి, మా అల్లుడు చెప్తాను. నిజంగా అది కస్టర్డ్ పౌడర్ అవసరం లేదుదా, దీంతో సూపర్ వస్తుంది ఐస్ క్రీము. చాలా బాగుంటుంది తెలుసా? అబ్బా, పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. మజ్జిగ గిజ్జిగా ఏం రాకుండా వెన్న తీసినారనమాట. మెయిన్గా ఏంటంటే ఇది ప్రాసెస్లో మీగడంతా కూడబెట్టుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. అరే, చాలా సూపర్ ఉంది. నేను పోయినాక ఒకసారి ట్రై చేస్తాను. ఒకసారి నేను పాల ప్యాకెట్తో ట్రై చేస్తే రాలే కదా. అగో హెలెన్ మళ్ళీ నీళ్ళ దగ్గర పోయింది. ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో దొడ్డుగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. అంటే పాలు కాంచినేటి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా? పాల ప్యాకెట్ రాదు కదా? కాంచినేటివి కాకపోతే ఏమవుతాయి ఉదా? ఫ్రిడ్జ్లో పెడితే ఇంకెక్కువ వస్తుంది అంట. ఇట్లా మిల్క్ లాగా తయారవుతారు చూడండి, కనిపిస్తున్నాడు మా అల్లుడు. దా హెలను, వాడు తింటానే ఉన్నాడు యథాంశగాడైతే. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలనా? ఇందులో ఏమన్నా వేయాలనా? పొయ్యి మీద పెట్టి కడగాలనా? ఏం కడగాలి? వెన్నను కడగాలనా? ఎట్లా కడుగుతారు? నీళ్ళు పోసా? అవునా? ఓహో, మజ్జిగ చేస్తే అవసరం లేదు కదా. ఈ వెన్నెలో నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. నీళ్లు పోస్తున్నారు, వెన్న చేసిన తర్వాత నీళ్లు పోస్తారు. ఎందుకు ఇందులో మజ్జిగ వస్తుందా మళ్ళా? కడగాల, వెన్నని కడగాలనా? కడిగితే ఏమన్నా వేస్ట్ వస్తుందా? అంటే వచ్చేది అదే కదా, మజ్జిగే కదా. కాకపోతే ప్రాసెస్ ఎక్కువ లేకుండా ఇట్లా వస్తుంది. ఓహోహోహో, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మజ్జిగ రాలేదని. ఇప్పుడు వస్తుంది అనమాట ప్రాసెస్. ఇది కొంచెం షార్ట్కట్లో చేయాలంటే ట్రెండ్కి తగ్గట్టుగా ఇది అన్నమాట మజ్జిగ రావడం. అవి యథాంశ్ గాడు కోతిని చూసి పారిపోతున్నాడు. అవి కోతి ఆడు ఉందని అవి చూపిస్తున్నాడు. మేము చేసే ప్రాసెస్ని ఎంత వెరైటీగా చూస్తుందా. ఇప్పుడు ఈ మీగడని అయితే తీసి అందులో వేస్తున్నారా? వెన్నను కడిగి వేస్తున్నారు. మిగతా వచ్చేదంతా మజ్జిగ.
ఇట్లా వేసుకోవాలి. నేను మిక్సీ పట్టిందంతా తీసుకుపోయి పొయ్యి మీద వేయాలనుకుంటున్నా. పొయ్యి మీద పెడితే నెయ్యి వస్తుంది. అంత నెయ్యి వస్తుందా అనుకుంటున్నా. ఇది ఎంత వస్తుంది? ఒక 1/4 కేజీ వస్తుందా? అదే 1/4 కేజీ అనేది అదే 1/2 కేజీ 1/2 కేజీ వస్తుంది. మన దిక్కు 1/4 కేజీ, ఇక్కడ 1/2 కేజీ. మొత్తం అయితే వెన్న అయితే తీస్తున్నారు కడిగి. మా సౌరభ్ కూడా లేచినాడు అనమాట. ఏమో చేస్తున్నారు నాకు సంబంధించిన ఫుడ్ అని. అది చల్లనా అది? ఆహా, ఇది కూడా మజ్జిగే కదా నీ చేతిలో ఉన్నది, తాగొచ్చు కదా? అదే కదా, నేను మజ్జిగ లేకుండా వెన్న ఎట్లా తీసినారా అనుకుంటున్నా. హెలను రా మమ్మీ తినండి. అయిపోయింది. వేడి నీళ్ళు ఒగ్గిన్నే, పాత ఏంటంటే చల్ల నీళ్ళు ఒగ్గిన్నే, అదొక వేస్ట్ పని. ఇక మొత్తం ఇట్లా తీసేసినారనమాట. ఇది మజ్జిగ చూసినారా? ఈగ కూడా వాలింది పులుపుకి. ఏం కాదు, అది నార్మల్. ఈగలు వాలకపోతే అది మజ్జిగే కాదు, న్యాచురల్గా ఉండేది. అది మొత్తం అదే వెన్ననా? ఇప్పుడు ప్యూర్ వెన్న కదా? అగ్గ 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 హెలనో కరుస్తాయి మమ్మీ. హెలని రామ్మరా. రాదంట. చూడండి కోతి ఎంత దర్జాగా తిరుగుతుందా. అది మొత్తం వెన్న అయితే తీసేస్తున్నారు. పొయ్యి మీద పెడదాం. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మజ్జిగ చూంచు. ఇది నెక్స్ట్ అయితే మజ్జిగ తాగుతామండి, ప్యూర్ మజ్జిగ. అదిగో కిచెన్లోకి అయితే వచ్చేసింది. ముందే కదా ఉప్పు వేయాల్సింది. కొంచెం అంట. ఇప్పుడు స్టవ్ వెలిగించింది, సిమ్లో స్టవ్ పైన పెట్టుకున్నది. చిటికెడంట, ఇంకొంచెం చిటికెడు అంటే చిటికెడే వేస్తుంది. కొద్దిగా ఉప్పు వేస్తుంది ఇందులో. చిటికెడు ఉప్పు వేయాలన్నమాట నెయ్యిలో. నెయ్యి కాదు, వెన్నలో ఉప్పు వేసి ఒకసారి కలపాలంట. ఉప్పు వేసి ఒక్కసారి కలుపుతుంది. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టింది. ఎంతసేపు ఉండాలి అట్లా? కరిగే వరకు కలుపుతూనే పొంగుతుంది అంట, కలుపుతూనే ఉండాలి. ఇది పొంగగానే ఇచ్చిపెట్టి వస్తుందేమో, నాకు డౌట్ వస్తుంది. ఇది మాత్రం కలుపుతూనే ఉండాలంట, పొంగుతుందంట. మళ్ళీ అంతా కరిగిపోయింది, కనిపిస్తుందా మీకు? మళ్ళీ అంతా కరిగిపోయింది. మొత్తం అయితే కరిగిపోయిందంట. ఓకే, కరిగిపోయింది. దీంట్లో 4-5 మెంతులు అయితే వేసుకోవాలి. ఓకే, దానికి కూడా తడబడుతుంది. బాగా రాకపోయినా బాగా వచ్చినా ఏం లేదు, ఇక చేసేది 4-5 అనింది. 5-6 తిప్పుతుంది అనుకుంటా. ఇది ఎన్ని మెంతులు వేసిన? సార్లే మరి కొలత ఏమొద్దు. మెంతులు అయితే వేసింది. మెంతులు వేసి ఎంతసేపు మసలు ఇచ్చుకోవాలా? నెయ్యి పైకి వచ్చే వరకు అంటే మసలు ఇచ్చుకోవాలా. అంటే ఆ తెలుపు ఏం కనబడకూడదు కదా? ఓకే. ఇది మొత్తం సెట్ అయితే వస్తుంది. చాలా బాగుంది. అంటే మనం ఏ ఐటెం ఏది వేస్తున్నామో ఈజీగా తెలిసిపోతుంది అనమాట. మంచి తక్కువ ప్రైస్లో తీసుకున్నారు. సూపర్ అంటే సూపర్ కదా? ఓకే, మనం కూడా తీసుకోవాలి కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. అంటే మనం అందులో ఏం వేసింది కూడా కనిపిస్తుంది ఈజీగా కదా. ఒకసారి అయితే చూద్దారండి. నెయ్యి అయితే రెడీ అవుతుంది. మొత్తం అయితే దగ్గర పడిపోయింది అనమాట. తెల్లగా ఉండేది మొత్తం ఇంకిపోయి ఇక నెయ్యి బయటకు వస్తుంది. ఇది మాడిపోతుంది ఎట్ట చూసుకోండి. స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, నెయ్యి స్మెల్ స్టార్ట్ అవుతుంది. ఇట్లయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. మేము నెక్స్ట్ నుంచి ఇంట్లోనే చేస్తాం. ఇక ఇదే విధంగా ఇంట్లో చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకొక ఎంత టైం పడుతుంది? ఒక 5 నిమిషాల్లో నెయ్యి అయితే రెడీ అవుతుందంట. హోమ్ మేడ్ నెయ్యి. రెడ్ అంటే మొత్తం మాడిపోయినట్టుగా కావాలి. ఓకే, కలుపు ఒకసారి కలిపి చూద్దాం. కలపాలి కదా, గీకొద్దంట. అట్లా నూనె వస్తుందా?
అవుతుందా స్మెల్? స్మెల్ వస్తుంది. ఏ స్మెల్? నా ముక్కులో పెట్టేవా ఎంత? నా ముక్కులో పెట్టేవా ఎంత? నేను పెట్టనులే. రెడీ అయింది. మాడిపోతుంది ఏటట్లా చూడు. లత చూడండి మూకుట్లో మూతి పెట్టింది. ముగ్గుట్లో మూతి అదంతా చెప్పింది కాబట్టి చూస్తానా. బాగుంది ముగ్గుట్లో మూతి. వాడు అంటాడు కదా ఇదేదో బాగుంది మళ్ళీ చెప్పండి. అబ్బా ఇదేదో బాగుంది మళ్ళీ అబ్బా. మూకుట్లో మూతి పెట్టిందా లత. చెప్పినది ఏం కాదు. పొయ్యి మీద అయితే నెయ్యి గిన్నె పెట్టేసి పక్కకు వచ్చేసినారు. అయిందా? అయిందంట నెయ్యి. ఒకసారి చూద్దాం. లత పర్యవేక్షణలో నెయ్యి ఎట్లయిందో చూపిస్తా. లోపలనే చూపిస్తా. ముందు నీ ముఖం చూసి జూమ్కి వెళ్ళిపోతా. నెయ్యేనా ఇది? ఓకే అంతా మరుగుతుంది. ఆ స్మెల్ మేము చేసే దగ్గర రావట్లేదు స్మెల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానా? చూపించడానికి ఒప్పుకుంటా. ఆహా నెయ్యి అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఓకే నెయ్యి రెడీ అయింది. ఇంకా కొంచెం తుక్కు అయితే ఉడుకుతుంది. అయిపోయింది. బంద్ చేసిన లేదా పొయ్యి ముందు? ఇది మొత్తం చల్లారాలనా? ఓకే ఇదంతా మొత్తం చల్లారినాక వడగట్టుకోవాలంట. అరగంట సేపు అయితే చల్లారి పెట్టుకున్నా. ఇప్పుడు వడగట్టుకున్నా. ఒకసారి చూపించుబ్బా. అరగంట తర్వాత మొత్తం చల్లగా అయితే ఆగండి. గిన్నె మాడిపోయింది, నెయ్యి వచ్చింది అనమాట. చూసిండ్రా? కొద్దిగే వస్తుంది నెయ్యి. అంటే ఒక అర్ధ కేజీ పైన వెన్న ఉంటే ఒక పావు కేజీ అంత అయితే నెయ్యి వచ్చింది. వెన్న మాత్రం చాలా ఉండింది. నెయ్యి మాత్రం చూడండి కొద్దిగా వచ్చింది అనమాట. ఇప్పుడు నెయ్యి అంతా వస్తుంది. కాకపోతే ఇది ప్యూర్. మెల్లిగా పోసుకోబ్బా. ఇంత కష్టపడి మళ్ళీ కింద పోస్తే అంత వేస్ట్ అవుతుంది. గిన్నె చూడండి తెల్ల గిన్నె నల్లగా అయింది. అది గీకి కడిగే వరకు పానం పోతుంది అనుకోండి. పడిందా ఇంకుందా అందులో? పక్కన పెట్టుకోబ్బా. ఓకే మనకు చూపించబ్బా ఎంత వచ్చిందా. అబ్బా స్మెల్ అయితే గుమగుమ ఉంది. అర కేజీ వెన్నకు పావు కేజీ అయితే వచ్చింది. నెయ్యి ఏందో వచ్చింది అనుకుంటారు మళ్ళీ. సూపర్ ప్యూర్ నెయ్యి అనమాట. ప్రాసెస్ అయితే ఇప్పుడు తెలిసిపోయింది మాకు. ఇది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ టైం అయితే ఇట్లా తయారు చేసుకోవచ్చు. మా ఆడబిడ్డ ఇంట్లో చేసిన హోమ్ మేడ్ నెయ్యి అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. ఓన్లీ వెన్న ఉంటే మాత్రమే. వెన్న ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతంత ఖర్చు పెట్టి మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా. నాకైతే ఇప్పుడు తెలిసింది కాబట్టి అయితే నేను కూడా అట్లనే చేసుకుంటా. చాలా ఈజీగా చేసుకున్నాం కదా. చాలా ఈజీ ప్రాసెస్ ఏం కాదు, కొంచెం కష్టమే. కాకపోతే అన్నిట్లలో ఇది షార్ట్ కట్ అనమాట. అంటే మీగడలో ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పెడితే మొత్తం వెన్న వచ్చేస్తుంది. ఆ వెన్నను కడగాలన్నమాట. కొంచెం వాటర్ వేసి కడిగితే అందులోంచి అంతా అది వచ్చేస్తుంది. ఏంటది? మజ్జిగ వచ్చేస్తుంది. ఆ మజ్జిగ తాగాలి. ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి. కొంచెం అంత సాల్ట్, కొంచెం అన్ని మెంతులు వేసి పొయ్యి మీద పెట్టుకొని బాగా హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే లాస్ట్కి అట్లా వస్తుంది అనమాట. కొంచెం వస్తుంది. అర కేజీకి 1/4 కేజీ వస్తుంది అనమాట. అంటే 1/4 కేజీ అంటే పావు కేజీ అయితే వస్తుంది అనమాట. వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో విలేజ్లో చేసిన హోమ్ మేడ్ నెయ్యి. అదిగా మా సైనికులు ఇక్కడ ఉన్నారు. ఇంకో సైనికుడు ఏడి? ఆడున్నాడు. అబ్బా మా సౌరభ్ అయితే మా సిస్టర్ దగ్గర ఉన్నాడు. బజ్జున్నాడు పాపం. చీకట్లో అట్లా బజ్జున్నాడు అనమాట. ఎప్పుడెప్పుడు నిద్రపోదామని రెడీగా ఉన్నాడు. మా పిల్లలకైతే వీడియో చేస్తున్నామని ఇక్కడ మొత్తం చూడండి సైలెంట్ పెట్టేసిన. ఇప్పుడైతే మ్యూజిక్ అయితే స్టార్ట్ చేసిస్తాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్.